రైట్ గా డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడాన్ని నిరసిస్తూ నర్సంపేట ఇవాళ బంద్ పాటిస్తోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు మేరకు నర్సంపేటలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార వాణిజ్య సముదాయాలు విద్యా సంస్థలు బంద్ లో పాల్గొంటున్నాయి. నర్సంపేట బంద్ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, రాజయ్య, నన్నప్రేని నరేందర్ కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రికి రాత్రే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై బీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేట ప్రజలు భగ్గుమంటున్నారు. తిరిగి అదే చోట పెద్ది విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసేదాకా పోరాటం ఆగదని తేల్చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడాన్ని నిరసిస్తూ నర్సంపేట ఇవాళ బంద్ పాటిస్తుంది. రైట్ ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక రవికాంత్ చెప్పండి, ఇక దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడాన్ని నిరసిస్తూ నర్సంపేట ప్రజలు ఇవాళ బంద్ కు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. నిఖత్, నర్సంపేట బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ సెలవు పాటిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ తొలగింపు తర్వాత నిన్న కూడా వ్యాపార వాణిజ్య సముదాయాలు వాళ్ళంతట వాళ్ళే షాపులన్నీ కూడా బంద్ చేసినటువంటి సందర్భం మనం చూసాము. 48 గంటలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక నిర్బంధ కాండ కొనసాగుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాము. నర్సంపేట పల్లె పూర్తిగా నిర్బంధ కాండ కొనసాగుతుంది. పల్లెలన్నీ కూడా ఒక నిర్బంధంలో నిద్రలేసినటువంటి సందర్భం ఇవాళ కనిపిస్తూ ఉంది. మనతో పాటు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు, ప్రభుత్వం మాజీ చీఫ్. ఇట్లాంటి నిర్బంధ కాండను ఎట్లా చూడాలి సార్? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం పెట్టుకుంటే వచ్చిన బాధ ఏంటి? స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు నర్సంపేట ప్రజలంతా. మిమ్మల్ని అందరిని ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారు? నిన్నటి నుంచి అక్రమ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరంపరను ఏ విధంగా చూడాలి? ఈ అక్రమ అరెస్టులు కానీ లేక నిర్బంధం కానీ ఈ విధ్వంసం కానీ ఇప్పటిది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అక్రమ కేసులు, అనేక నిర్బంధాలు, అనేక రకరకాలుగా మా పైన దాడులు, మా పార్టీ కార్యాలయం పైన దాడులు, మా నాయకుల పైన దాడులు రకరకాలు చేస్తున్నారు. అందులో కొనసాగింపే మరి మొన్న అకారణంగా మరి మృతి చెందినటువంటి తెలంగాణ వాది, ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి వారి మరణించిన తర్వాత పెద్ద ఎత్తున వారికి ప్రజాభిమానం ఉంది కాబట్టి ఆ శివయాత్రలో 1,00,000 మంది వారు పాల్గొనడం జరిగింది. స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. దాన్ని ఎన్కరేజ్ చేసుకోవాలని ఏదో సానుభూతి చూపెట్టినట్టు ఇదే ప్రభుత్వము అధికార లాంఛనాలతోని, సరే అవి తుపాకులు పేలలేదు కానీ అది పేలనియో దురుద్దేశంతోనో దాన్ని సింపతి గెయిన్ చేసేదానికో ఏదో పంపించింది. ఆయన శివయాత్ర ఆయన మరణించిన ఒక 30 రోజులు కూడా కాలేదు. మరి అప్పుడే ఏం తొందర వచ్చిందని అక్కడ అతను చేసినటువంటి పనులకు గుర్తింపుగా ఒక స్ఫూర్తినిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ స్థానికులు ఒక ప్రైవేట్ స్థలంలో ఒక బస్ట్ సైజ్, అది కూడా ఫుల్ సైజ్ కాదు, ఎక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది కాదు, ప్రైవేట్ స్థలంలో అతని అభిమానులు, తెలంగాణ వాదులు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించిండు, పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఆయన స్ఫూర్తి ఇచ్చిండు కాబట్టి ఆయనకు ఒక బస్ట్ సైజ్ చిన్నది పెట్టుకుంటే తెల్లారే ఆ రోజేమో పెడెస్టల్ ధ్వంసం చేసిండ్రు. మొన్న మరి విగ్రహాన్ని కూడా అర్ధరాత్రి దొంగ రాత్రి ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? నీకెవరైనా ఆబ్జెక్షన్ తెలిపిండా? ఇక్కడ పబ్లిక్ వచ్చి ఇది ట్రాఫిక్ అంతరాయం అన్నారా? లేకుంటే ఇది ఈయన సంఘ విద్రోహ శక్తి, ఇది ఎవరు అమర్చిండ్రు, ఇటువంటి వాళ్ళు ఉంటే మరి ప్రజానికానికి ఇబ్బంది అవుతుందని ఎవరైనా చెప్పిర్రా? ఎందుకు మీరు విధ్వంసం చేసి సరే చేసిండు భయ్, మరి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఈరోజు స్వచ్ఛందంగా పబ్లిక్ బంద్ చేసిండ్రు. మేము అక్కడ పోని అవసరం లేదు. ఎవరిది వాళ్ళు ఏ వ్యాపార వాణిజ్య సంస్థలు లేక విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నాయి. మీరు చూడండి,
అంటే ఆయనకి ఎంత అభిమానం ఉన్నది ప్రజలలో. ప్రజలకు ఉన్నటువంటి అభిమానాన్ని విగ్రహం ధ్వంసం చేస్తే ఆయన అభిమానాన్ని తుడిచిపెట్టలేరు. ఆయన చేసిన పనులు, మంచి పనులు ఎక్కడ కూడా మరి తుడిచిపెట్టకపోవు. ఖచ్చితంగా మీరు ఒక్క విగ్రహాన్ని విధ్వంసం చేస్తే వందలాది విగ్రహాలు ప్రతి గ్రామంలో కూడా మరి ప్రతిష్ఠించే విధంగా మరి కార్యాచరణ ప్రణాళిక ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఈరోజు మీరు ఈరోజు రాసి పెట్టుకోండి. మా కేటీఆర్ గారు చెప్పినట్టు 2 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక అధికారికంగా అన్ని పర్మిషన్లతోని నర్సంపేట్ నడిబొడ్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరి విగ్రహాన్ని ఖచ్చితంగా ప్రతిష్ఠిస్తాం, మరి ఆవిష్కరిస్తాం. మరి అదేవిధంగా వారు చేసినటువంటి నర్సంపేట్లో వారు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కానీ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ చేసినటువంటి అభివృద్ధి ఫలాలు మరి ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా అక్కడ బంద్ జరుగుతుంది. చూడండి మీరు, మేరే అక్కడ పోనవసరం లేదు. ప్రజల్లో ఒక స్వచ్ఛందంగా అతని మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఆయన శివయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా నిన్న బంద్ పిలిపించి వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా మేము ఎక్కడికి పోని అవసరం లేదు. మరి దానికి నిరసనగా అంటే మీరు విగ్రహాలు విధ్వంసం చేస్తున్నారు, అన్ని రకాలుగా మా పైన అక్రమ అరెస్ట్ కేసులు పెడుతున్నారు, అక్రమ అరెస్ట్ చేస్తున్నారు. ఎన్ని చేసినా కూడా మీరు రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా రాబోయే రోజులలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కారం అధికారికంగా చేయబోతున్నాం. నాయకులుగా మిమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఆప్తులుగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆప్తులు మీరంతా. మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినా నిన్న ప్రజలు రోడ్డెక్కినటువంటి సిచ్యువేషన్ నర్సంపేటలో మనకు స్పష్టంగా కనిపించింది. అంటే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు అరెస్టులు కొనసాగిన ఆ నిర్బంధాన్ని నుంచి బయటకు వచ్చి ప్రజలు స్వచ్ఛందంగా అక్కడ నిరసనలు తెలియజేశారు. అయినా కనువిప్పుగలకపోతే ఇదంతా కూడా రాజకీయంగా ఎట్లా చూడాలి? అంటే మొదటి నుంచి కూడా ఇది కుట్ర రాజకీయం, కక్షపూరిత రాజకీయం. ప్రజాపాలన పేరుతోని ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పాలన ఒక కక్షపూరితంగా ఒక చాలా నిర్బంధంతోనే కొనసాగిస్తున్నారు. ఇది ఎన్ని రోజులు కూడా కొనసాగదు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది, నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం విధ్వంసం చేసింది అనుకుంటుంది, కానీ అది లక్షలాది ఉద్యమకారుల విగ్రహాలను ధ్వంసం చేసినట్టు మరి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు అందుకే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మరి ఇది చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారంటీల పైన దృష్టి సారించి మరి ప్రజలందరూ కూడా మరి విసిగెత్తి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చూసినట్టయితే పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వస్తుంది. అదే శక్తి ప్రోగ్రాం అట. నీకు ఉన్నది నువ్వు చక్కగా నడిపించలేక మరి ఎక్కడెక్కడో తీసుకొస్తున్నావు. స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు సుమారు 1000 దాకా నువ్వు బంద్ చేయించినావు. ఆ రోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్య, వైద్యము 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలనలో బ్రహ్మాండంగా నడిచినాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులాగా నడిచినాయి. అన్ని విద్యా సంస్థలు ప్రభుత్వ పాఠశాలలు ఒక కార్పొరేట్ పాఠశాలలాగా తీర్చిదిద్దడం జరిగింది. రెసిడెన్షియల్ పాఠశాలలు మరి మైనార్టీలు విద్యకు దూరం అవుతుందని చెప్పి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళకు మరి చేయడం జరిగింది. దళితులను ధనవంతులు చేయాలని చెప్పి దళిత బంధు పెట్టడం జరిగింది. కుల వృత్తులన్నీ కూడా ఆర్థికంగా చితికిపోతున్నారని చెప్పి వారిని ఆర్థికంగా చేయూతనిచ్చి మరి బీసీ బంధు ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీలకు ఆర్థికంగా చేయూతనిచ్చేదానికి మైనార్టీ బంధు చేయటం జరిగింది. ఈరోజు కళ్యాణ లక్ష్మి మరి ఒక మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తితో పిల్లేయించి ఈరోజు కళ్యాణ లక్ష్మి కూడా మరి రాకుండా చేసి ఈరోజు కుంటి సాకులు తప్పి ఈరోజు కోర్టు మరి ఆపిందని మీరు చెప్పడం జరుగుతుంది. ఈరోజు నిజంగా కూడా ఆ రోజే మరి దానికి కౌంటర్ దాఖలు చేస్తే ఈరోజు కళ్యాణ లక్ష్మి వచ్చు. కళ్యాణ లక్ష్మి పక్కకు పెట్టండి, తులం బంగారం పక్కకు పెట్టండి. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినట్టు కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తలేరు? ఈరోజు కావాలని చెప్పి ఒక కక్షపూరితంగా చేస్తాం. కళ్యాణ లక్ష్మి పక్క పెట్టి కనీసం సంతాన లక్ష్మి పిల్లలు పుడుతున్నారండి. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు 3 ఏళ్ల నుంచి పిల్లలు పుడుతూ వాళ్ళకు కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదు. మీరు పేరు మార్చండి, కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పెట్టి సంతాన లక్ష్మి అని పెట్టి పిల్లలు పుట్టినాకనే ఇయ్యారు అదండి. అది లేదు, ఇది లేదు. ఏమైనా కూడా కేసీఆర్ గారు పెట్టిన పథకాలను అంటే కేసీఆర్ గారి
పథకాలను రూపుమాపాలన్నా కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలన్నా కూడా మీ తరం కాదు, మీ అబ్బ తరం కూడా కాదు, రేవంత్ రెడ్డి కాదు, మరి వాళ్ళ అయ్య తరం కూడా మరి కేసీఆర్ గారి పేరు తెలంగాణ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కేసీఆర్ గారి పేరు ఖచ్చితంగా ప్రజల గుండెల్లో ఉంటుంది. సోషల్ జస్టిస్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చినటువంటి సందర్భంలో చేశారు. ఏ వర్గానికి సామాజిక న్యాయం చేశారంటే కూడా ఏం చెప్తారు? ఈరోజు సోషల్ జస్టిస్ అనేది ఆయనకు ఆ పదం కూడా యూజ్ చేసే అర్హత లేదు. ఆయనకు బ్రదర్స్ జస్టిస్ చేస్తాడు. ఈరోజు అనుమల్ల బ్రదర్స్కు జస్టిస్ చేస్తుంది తప్ప ఈరోజు సోషల్ జస్టిస్ ఉన్నదా అండి? ఈరోజు మైనార్టీలకు సరైనటువంటి రుణాలు ఇస్తున్నారా? మైనార్టీలకు చదువుకోవడానికి స్కూళ్ళు ఉన్నాయా? లేకుంటే దళితులకు కొనసాగింపుగా దళిత బంధు ఇస్తున్నారా? బీసీ బంధు ఇస్తున్నారా? ఏ కులానికి మీరు ఏం చేసిండ్రు? ఏం సోషల్ జస్టిస్ చేసిండ్రు? నువ్వు ఆ పదం యూజ్ చేసే అర్హతనే నీకు లేదు. ఈరోజు నీదంతా కూడా మరి నీకు అడుగులకు మాట్లాడుతున్నటువంటి మరి నాయకులకు అన్ని రకాలుగా చైతన్యస్తున్నావు. నీ కుటుంబ సభ్యులకు బ్రదర్స్ జస్టిస్ చేస్తున్నా తప్ప నీ పాలనలో 3 ఏళ్ళ నుంచి చూస్తాను ఎక్కడ కూడా సోషల్ జస్టిస్ కనబడతలేదు, కనబడదు. కనీసము నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే నువ్వు జస్టిస్ చేస్తలేవు. కాంగ్రెస్ పార్టీ నీకన్నా ముందున్నప్పుడు అంటే సీనియర్ నాయకులకే జస్టిస్ చేస్తలేవు. నీ మీదనే వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. జీవన్ రెడ్డి లాంటి పెద్దోళ్ళు నీకన్నా ముందు నుంచి ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నారు, ఆయనకే జస్టిస్ కాలే. నిన్న మొన్న చిన్నారెడ్డి గారు, ఆయన పెద్ద సంజయ్ గాంధీతోనే ఉన్నటువంటి పెద్ద గొప్ప నాయకుడు, ఇందిరాగాంధీ ఫ్యామిలీకి అత్యంత విశ్వాసపాత్రుడు, అతనికే జస్టిస్ చేస్తలేరు. మరి ఇంకా మీరు చేసే జస్టిస్ ఏంది? సోషల్ జస్టిస్ అంటే కేసీఆర్ గారి పాలనలో మీరు చూడండి, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని అంశాలను వారు జస్టిస్ చేసిండు. దళితులకు దళిత బంధు ఇచ్చిండు, రైతులకు సకాలంలో యూరియాలు ఇచ్చిండ్రు, విత్తనాలు ఇచ్చిండ్రు, విద్యార్థులకు చదువుకోవటానికి అన్ని రకాలుగా వసతులు ఇచ్చిండ్రు. ఇంకా విద్యార్థులందరూ కూడా మరి విదేశాల్లో చదవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చిండ్రు. ఈ తీరుగా అన్ని వర్గాలకు న్యాయం జరిగిందంటే 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి పాలన తప్ప ఈ 3 ఏళ్ల నుంచి అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. ఇన్జస్టిస్ జరుగుతుందంటే అది రేవంత్ పాలన, రాక్షస పాలన మనం చూస్తున్నాం. అన్ని వర్గాలకు అన్యాయం చేసినటువంటి పాలనగా రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలుస్తుంది చరిత్రలో ఉన్నటువంటి అంశాన్ని దాసరి వినయ్ భాస్కర్ గారు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ 3 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్కు మాత్రమే లాభం జరిగింది, న్యాయం జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్తూనే రాష్ట్రంలో పూర్తిగా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయం కొనసాగుతున్నటువంటి తీరు పట్ల కూడా దాసరి వినయ్ భాస్కర్ గారు రాష్ట్ర ప్రభుత్వ తీరు, రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల మండిపడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది.